ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొంతమంది మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మీ అందరి కొరకు నేను తప్పక ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థనలను ఆత్మీయంగా బలపడండి. దేవుడు యొక్క దీవెనలు పొందండి. మీకు కనుక ఈ అనుదిన దేవుని వాగ్దానం అనే సందేశము ఆశీర్వాదకరంగాను ఆత్మీయంగాను బలపరుస్తున్న రీతిగా ఉన్నట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వాక్యాన్ని నలుగురికి ప్రచురింపబడే రీతిగా నలుగురికి షేర్ చేయండి. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 118 అధ్యాయము 8వ వచనం. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియులారా, దేవుడు ఈరోజు గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని. అవును, కీర్తనకారుడు చాలా అనుభవపూర్వకంగా ఈ మాట చెప్తున్నాడు. అదేమిటంటే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని. అవును, చాలామంది మనము శ్రమలు వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, అక్కరలో మనం ఉన్నప్పుడు ఈ నమ్మకం అనే విషయానికి వస్తే దేవుడి కంటే ముందుగా మనము మనుషులను వాళ్ళ సహాయం కొరకు వెతుక్కుంటాం. కానీ దేవుడిని మనం ముందుగా ఆశ్రయిస్తే ఎటువంటి మనస్సునైనా దేవుడు కరిగించగలడన్న ఆ యొక్క మర్మాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనకి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అవసరత మనకు ఉన్నప్పుడు మనం మనుషుల యొద్దకు పరిగెడుతున్నాం, రాజుల యొద్దకి, అధికారుల యొద్దకు పరిగెడుతున్నాం. మాకు అది చేసి పెట్టండి, ఇలా సహాయపడండి అని వాళ్ళకి వెళ్ళి వాళ్ళని నమ్ముకొని మనము ఆధారపడి వాళ్ళని నమ్ముకొని వెళ్ళిపోతున్నాం. కనుక చివరికి నిరాశతో మనం మిగిలిపోతూ ఉన్నాం. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనుషులను నమ్మొచ్చు, కానీ దేవుని కంటే ఎక్కువగా మనము మనుషులను నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు కార్యం చేయాలన్నా మనుషుల ద్వారానే చేస్తాడు, కానీ డైరెక్ట్గా మనుషులు మనకి ఏ కార్యం చేయలేరండి. ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఆ మనస్సు ఇస్తేనే, దేవుడు అది చేయాలని ఒక ప్రేరేపణ కలిగితేనే వాళ్ళు మన పట్ల చేయగలరు, కానీ వాళ్ళది కలిగేది కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఈరోజు నువ్వు అవసరత వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నువ్వు అక్కరలో ఉన్నప్పుడు రాజులను, అధికారులను, మనుషులు నమ్ముకుని వెళ్ళిపోతున్నావేమో. దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నీ యొక్క నమ్మకము మొదటిగా మనుషుల కంటే కూడా సర్వశక్తిమంతుడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడైన యేసయ్య మీదే ఉండాలి. ఈరోజు మన దేవుడి మీదే మనకి నమ్మకం ఉండాలి. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం మారని దేవుడిగా ఉన్నాడు. మనుషులు ఈరోజు ఒకలాగా ఉంటారు, రేపు ఇంకొకలాగా ప్రవర్తిస్తారు. ఈరోజు వాళ్ళకి మనం అనుకూలంగా ఉన్నాం, మన వల్ల వాళ్ళకి ఏదో అవసరం ఉంటుంది అని వాళ్ళు మనతో ఒకలాగా ప్రవర్తించవచ్చు. రేపు అనే రోజు మనతో అవసరము తీరిపోయిన తర్వాత వాళ్ళ మీదకి ఏదో శ్రమ వస్తుందనే ఒక కారణంతో వాళ్ళు మనల్ని రిజెక్ట్ చేయొచ్చు, వాళ్ళని దూరం పెట్టచ్చు. కానీ దేవుడు మనల్ని ఎన్నటికీ త్రోసివేయడు. ఆయన యొద్దకు వచ్చే వారిని ఆయన ఏమాత్రము త్రోసివేయడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఈరోజు మనుషులను నమ్ముకొని వాళ్ళ మాట ఆధారం చేసుకొని వాళ్ళ వెనుక నువ్వు తిరుగుతున్నావేమో, వాళ్ళ వెంట నువ్వు పరిగెడుతున్నావేమో. ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట, యెహోవాను నువ్వు ఆశ్రయించటం మేలు. నువ్వు మనుషులు ఆశ్రయించుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఆయనను మనం ఆశ్రయ దుర్గముగా మనం పెట్టుకొని, ఆయననే మనం ఆధారము చేసుకొని, మనకి శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, అక్కర వచ్చినప్పుడు, అవసరతల్లో మనం ఉన్నప్పుడు మనము మనుషుల కంటే ముందుగా దేవుని యొద్దకు మనం పరిగెడుతున్న వ్యక్తులమైతే, దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తున్న వ్యక్తులమంటే అదే మన జీవితంలో ఎంతో మేలుకరంగా ఎన్నో మేలులు మన జీవితంలో దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అవును, మనుషులను మనం నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. దేవుడిని మనం ఆశ్రయించటం మేలు. మనుషుల్ని ఎందాకని అడుగుతాం, ఎందాకని వాళ్ళని మనం అడుగుతూ ఉంటాం. వాళ్ళు ఎంత మనం అడిగితే అంత మనల్ని విసిగించుకుంటూ ఉంటారు, అంత మనల్ని మీద
కోప్పడుతూ ఉంటారు, అంత మనల్ని దూరం పెడతా ఉంటారు. కానీ దేవుడు మనము ఎంత అడిగితే, ఎంత ఆయన సన్నిధిలో మనం ప్రాధేయపడితే అంత దగ్గరికి మనల్ని చేర్చుకుంటూ ఉంటాడు. అంత త్వరగా మన పట్ల ఆయన చేయవలసిన కార్యాన్ని త్వరపెడతా ఉంటాడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషులను నమ్ముకొనుట అంటే యెహోవాను ఆశ్రయించటం మేలని. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ విషయాన్ని బట్టి నువ్వు మనుషులు నమ్ముకొని ఉన్నావు? ఏ విషయాన్ని బట్టి మనుషుల యొక్క మాటను ఆధారం చేసుకొని ఉన్నావు? వాళ్ళని నమ్ముకోవడం ఆపివే. వాళ్ళని నమ్ముకోవడం ఆపివే. ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట, వాళ్ళని నమ్ముకోవడం కంటే, నమ్ముకోవద్దు అని కాదు, కానీ నమ్ముకోవడం కంటే, వాళ్ళని నమ్ముకోవడంతో మనం పోలిస్తే, వాళ్ళతో మనము అడగడం, వాళ్ళని కోజాడడం కంటే, వాళ్ళని నమ్ముకొని మనం ముందుకు వెళ్ళిపోవడం కంటే, మనం మనుషులని నమ్ముకొనడం కంటే దేవుని ఆశ్రయించినట్లయితే ఆయన మనకు జ్ఞానం బోధిస్తాడు. ఆయన మన సమస్యల నుంచి ఎలా బయటికి రావాలనే ఒక పరిష్కార మార్గాన్ని ఆయన మనకి చూపిస్తాడు. అందుకని ఆయన ఆశ్రయించటం మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆశ్రయించటం వలన మనకి ఆదరణ కలుగుతుంది. ఆయన ఆశ్రయించటం వల్ల మనకి సహాయము కలుగుతుంది. ఆయన ఆశ్రయించడం వల్ల మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు కలుగుతాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ఏ మాటను బట్టి నువ్వు మనుషులు నమ్ముకుంటున్నావు నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాను. వాళ్ళని నమ్ముకోవడం కంటే బెటర్, వాళ్ళు నమ్ముకోవడం కంటే ఇంకా మేలైన విషయం నీ జీవితంలో ఎప్పుడు జరుగుతుందంటే, నువ్వు దేవుని ఆశ్రయించినప్పుడు. అట్టి రీతిగా నువ్వు దేవుని ఆశ్రయించి నీ జీవితంలో గొప్ప మేలులు పొందుకొందువుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు. అయ్యా, బిడ్డలతో మీరు మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని అయా మాట ద్వారా మాట్లాడిన రీతిని బట్టి వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఉన్న తండ్రి, శ్రమలు, అక్కరలు, అవసరతలు బిడ్డలు వచ్చినప్పుడు మనుషుల యొద్దకు వాళ్ళ మాటని ఆధారం చేసుకొని వాళ్ళని నమ్ముకొని వాళ్ళ వెనకలే పరిగెడుతున్నారేమో. అయ్యా, జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వాళ్ళ శ్రమలకు వాళ్ళ పరిష్కారము మీరే, మీ వద్దనే ఉందని వాళ్ళు ఎరగలేక వెళ్ళిపోతున్నారేమో జ్ఞాపకం చేసుకోండి. అయా, వాళ్ళ శ్రమలు, అవసరతలు, అక్కరలు వచ్చినప్పుడు అయా, నీ సన్నిధానంలో నిన్ను ఆశ్రయించుకున్న వారైతే ఎంతో మేలు జరుగుతుందని మీరు చెప్పిన వాగ్దానాన్ని బట్టి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ అయా, అటు రీతిగా బిడ్డల జీవితాన్ని మేలుకరంగా మీరు మార్చి, మొదటిగా నిన్ను ఆశ్రయించే బిడ్డలుగా, మొదటిగా నిన్ను కొనియాడే బిడ్డలుగా వాళ్ళ బిడ్డల్ని మీరు మార్చమని, కృపను చూపించమని, అయా సమస్త మహిమ ఘనత నీకే చెల్లించుకోమని, అయా నీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటూ బిడ్డల జీవితంలో ఎన్నో మేలు జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొని ఉన్నాము నా తండ్రి. ఆమేన్.